సూర్యాపేట జిల్లా ఈదులపర్రె తండా చెక్పోస్టు దగ్గర మాజీ సీఎం కేసీఆర్ బస్సును పోలీసులు తనిఖీ చేశారు. బస్సులు ఏమీ లేకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు. కాగా కేసీఆర్తో పాటు 100కు పైగా కార్లతో గులాబీ దండు బయలుదేరింది. నీళ్లందక ఎండిన పంటలను పరిశీలించి రైతన్నుల కన్నీళ్లను తుడిచి వారికి ధైర్యాన్ని నింపేందుకు క్షేత్రస్థాయి పర్యటన కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయలుదేరారు. ఇక ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ ను బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ వీరితో పాటుగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్లు పరిశీలించారు. మరోవైపు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామ శివారు చంద్రాయపాలెం అటవీ ప్రాంతంలో పోడు భూముల విషయంలో తలెత్తిన గొడవ నేపథ్యంలో గిరిజనులు పోలీసులపై దాడికి పాల్పడ్డారు. పోడు భూములకు సంబంధించి 2 గిరిజన వర్గాల మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించే క్రమంలో పోలీసులు చూపిన వైఖరి గిరిజనులను ఆగ్రహ ఆవేశాలకు గురిచేసింది. మహిళలపై పోలీసు అధికారులు చర్య చేసుకున్నారని ఆరోపించారు. ముక్కుముడిగా పోలీసులపై దాడికి దిగారు. భయ భయ కొట్టమాకండి, భయ 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 కొట్టమాకండి ప్లీజ్.